చేయడానికి ఈరోజు కూడా ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడబోతా ఉన్నాడు. ఈ యొక్క మాటను మనం చాలా సింపుల్గా చదివేస్తూ ఉంటాం. కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును, యెహోవా వలన నాకు సహాయం కలుగును. మనకందరికీ తెలుసు కదా, కొండల వైపు చూసినప్పుడు సహాయం కలగదని. దేవుని చూసినప్పుడే మనకు, దేవుని చూసినప్పుడే, విశ్వసించి ఆయన ఆశ్రయించినప్పుడే మనకు సహాయం కలుగుతుందని క్రైస్తవులంగా మనకు అందరికీ మాట తెలుసు. కానీ ఏదైనా పరిస్థితి ఎదురవగానే మొదట మనం చేసేది మరలా కొండల వైపే పరిగెడతాం, మరలా కొండల వైపు నుంచే సహాయం వస్తుంది అనుకుంటూ ఉంటాం. ఈ యొక్క వాక్యానికి అసలు అర్థం ఏంటి, వాట్ ఈస్ ద కాంటెక్స్ట్ ఆఫ్ దిస్ వర్డ్ అని మనం చూస్తే కనుక, ఇశ్రాయేలు ప్రజలు మరి వారి యొక్క ప్రయాణంలో ఈ యొక్క కీర్తన మనం చూసినట్లయితే మొదటి టాప్లో చూస్తే కనుక ఇది ఒక యాత్ర కీర్తన అని మనం చూస్తున్నాం కదండి. అయితే ఈ యాత్ర కీర్తన ఏ విధంగా, హౌ కెన్ వి కనెక్టెడ్ టు దిస్ వర్డ్ కాల్డ్ కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును. ఈ ఇశ్రాయేలు ప్రజలు సంవత్సరానికి ఒకసారి యాత్ర చేస్తున్న సమయంలో, మరి ఇప్పుడైతే మనం యాత్ర చేయాలి అంటే, ఇప్పుడు ఒక జర్నీ చేయాలంటే మనకు చాలా సులువు కదండి. చక్కగా ఒక వెహికల్ని రెంట్కి తీసుకోవచ్చు, ట్యాక్సీ రెంట్కి తీసుకోవచ్చు, లేదంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉంటుంది, ఏదైనా చేయొచ్చు. పోనీ దారి తెలియదంటే GPS పెట్టుకొని వెళ్ళిపోతాం కదండి. ఇప్పుడైతే చాలా సులువు. మరి అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు యాత్ర చేస్తున్నప్పుడు ఏం చేస్తారండి? త్రోవేలా తెలుస్తుంది వాళ్ళకి? నియర్ బై హోటల్స్ ఎక్కడున్నాయో వాళ్ళకి ఎలా తెలుస్తాయి? తెలియదు కదా. మళ్ళీ ఫోన్ లేదు, మళ్ళీ అంత టెక్నాలజీ అసలు సృష్టింపబడడం లేదు కదా. ఎలా తెలుస్తుంది అంటే, ఈ మాట దానికే అర్థం అండి. ఈ మాట యొక్క అర్థం అదే, ఎటు చూడాలో సహాయానికి తెలియదు. ఈరోజు మనకి ఏది డౌట్ వచ్చినా, చిన్న డౌట్ వచ్చినా, జలుబు వచ్చినా, హెడేక్ వెరైటీగా వచ్చినా సరే, సెర్చ్ చేస్తే ఏమవుతుంది, వెంటనే దాని రీజన్ ఏంటి, వెంటనే దాని మెడికేషన్ ఏంటి, సమస్తం తెలిసిపోతుంది. ఒక యూట్యూబ్ వీడియో చూస్తే డాక్టర్స్ అందులో ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్నారు. మరి అప్పుడు అనారోగ్యం వస్తే, చనిపోయే పరిస్థితి వస్తే, ఆకలేస్తే, ఎటు వెళ్ళాలో తెలియకపోతే యాత్రలో, అప్పుడు ఏమంటున్నారంటే, కొండల తట్టు నా కన్నులు ఎత్తితే నాకు సహాయం కలుగుతుందా? కొండల వైపు చూస్తే వారికి సహాయం వస్తుందా? ఆహారం ఎక్కడ దొరుకుతుందో వారికి తెలుస్తుందా? తెలియదండి. కొండల వైపు చూస్తే దారి ఎటో వారికి నడిపించగలవా కొండలు? లేదు. అందుకే వారు అంటున్నారు, యెహోవా వలనే మాకు సహాయం కలుగుచున్నది. హల్లెలూయా. కొండలు అంటే మన కన్నులకు స్థిరముగా, బలముగా, ఎత్తుగా, మనకు దీనివల్లే నాకు ఆశ్రయం కలుగుతుంది. ఈ కొండలను ఆశ్రయిస్తే కనుక నేను వెళ్ళిపోగలను ముందుకి, దీన్ని చూస్తే కనుక నాకు సహాయం కలుగుతుంది, వీటి నుండి నేను స్థిరపడగలుగుతాను, నేను పోషింపబడతాను అని మనకి మనుషులుగా నమ్మకాన్ని ఇచ్చేవి కొండలండి. కానీ ఈ ఇశ్రాయేలు ప్రజలు వారు అంటున్నారు, కొండల తట్టు చూస్తే నా కన్నులెత్తి సహాయం వస్తుందా, నన్ను పోషిస్తుందా అని చూస్తే కొండల నుంచి నాకు సహాయము రాదు. కానీ దేవుని వైపు చూసినప్పుడే, ఆయన తట్టు చూసినప్పుడే, భూమి ఆకాశంలను సృజించిన నా దేవుని వైపు చూసినప్పుడే నాకు సహాయం కలుగుతుంది అని దృఢముగా వారు చెప్తున్నారు. దే ఆర్ వెరీ ష్యూర్ ఆఫ్ దిస్. ఈ లోకంలో మనం కష్టం రాగానే, ఏదైనా పరిస్థితి ఎదురవగానే పరిగెడతాం ఇన్ఫ్లుయెన్స్ ఉన్న మనుషుల దగ్గరికి. ఎక్కడ ధనం ఉందో, మనం ఎక్కడ ధనము దాచుకున్నామో, ధనము సమస్తాన్ని ఆన్సర్ చేస్తుంది అని చెప్పి ధనం దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటాం. మనకు సహాయం చేస్తామని మాట ఇచ్చిన వారి దగ్గరికి వెళ్తాము, పొలిటీషియన్స్ దగ్గరికి వెళ్తారు, లైన్లో నుంచుంటాము. కానీ దేవుని వైపు చూడటానికి ఇష్టపడమండి. దేవుని నుండి సహాయం వస్తుంది అని చెప్తే నమ్మడానికి ఇష్టపడము. అది మనుషులుగా మన నైజమైపోయింది. కానీ క్రైస్తవులముగా మనం చేయాల్సింది ఏంటంటే, కొండల వైపు చూడడం కాదు, ఈ లోకరీత్యా కొండల వైపు, ఉన్నతమైన వాటి వైపు చూడడం కాదు, కానీ దేవుని వైపు చూస్తాను, ఆయన నుండి సహాయం కలుగుతుంది. ఒక వ్యక్తి చాలా ఎక్స్పెన్సివ్ టికెట్, చాలా కాస్ట్లీ టికెట్ కొనుక్కొని ఒక క్రూజ్ ఎక్కాడు. క్రూజ్ అంటే తెలుసు కదండి, వైజాగ్ నుంచి కూడా పెట్టారు. అయితే ఈ క్రూజ్ ఎక్కిన ఈ వ్యక్తి అప్పటికి చాలా ఫీల్ అయిపోతున్నాడు, చాలా ఎక్కువ పెట్టి టికెట్ కొనేసాను, ఇప్పుడు లోపల ఖర్చులు కూడా నాకు చాలా ఎక్కువ ఉంటాయని చెప్పి. అందుకనే ఏం చేశాడంటే, తన బ్యాగ్లో కొన్ని చిప్స్ ప్యాకెట్స్, కొన్ని జ్యూస్ బాక్సెస్ పట్టుకొని ఆ షిప్ క్రూజ్ ఎక్కాడు. ఎక్కిన దగ్గర నుంచి కూడా అందరూ ఎటు చూసినా సరే చక్కగా చాలా రిచ్ ఫుడ్ లోపల తింటున్నారు. ఇతను అనుకుంటున్నాడు, వీళ్ళు టికెట్ కొనేసుకున్నారు, ఇంత కాస్ట్లీ ఫుడ్ కూడా ఎలా తింటున్నారు వీళ్ళు, నాకు టికెట్ కొనుక్కున్నందుకే ఏదోలా అనిపిస్తుంది అని అనుకుంటున్నాడు. అనుకొని డెక్ మీద కూర్చొని, మనం కూడా అలానే అనుకుంటాం కదా,
డెక్ మీద కూర్చొని ఏం చేస్తున్నాడు, బ్యాగ్లో ఉన్న చిప్స్ ప్యాకెట్ తీసుకొని అందరూ మంచి మంచి ఫుడ్ తింటున్నారు. ఇతనికి పాపం తినాలనిపిస్తుంది కానీ డబ్బులు ఖర్చు అయిపోతాయని భయం. ఆ చిప్స్ ప్యాకెట్ తింటూ ఉంటే అక్కడున్న షిప్ స్టూవర్డ్ వచ్చి అంటున్నాడు, సార్ మీరు ఎందుకండి ఇది తింటున్నారు, అక్కడ అంత మంచి ఫుడ్ ఉండగా అంటే ఈ వ్యక్తి అంటున్నాడు, నేను టికెట్ కొనడానికి చాలా ఖర్చు చేశానండి, చాలా ఖర్చు పెట్టేశాను, మరలా అదంతా కొనుక్కొని తినాలంటే నా స్తోమత అది కాదు అని చెప్తున్నాడు. అంటే ఈ స్టూవర్డ్ నవ్వుకుంటూ అన్నాడు, సార్ మీరు టికెట్ కొనుక్కున్నప్పుడే ఆ ఫుడ్ అంతా కూడా మీకు ఫ్రీయే, అందుకని వాళ్ళందరూ అలా కూర్చొని తింటున్నారు, మీరు ఇలా తక్కువ ఫుడ్ తినవసరం లేదు అంటే అతను అనుకున్నాడు, ఓహో నేను అనవసరంగా ఇప్పటి వరకు అంత మంచి ఫుడ్ని ఏం చేశాడు, మిస్ చేసుకున్నాను అనుకున్నాడు. అలాగనే ఎంతో విలువైన రక్షణ దేవుడు మనకిచ్చి దానితో పాటు అందులోనే ఇంక్లూజివ్గా తన గొప్ప సహాయమును కూడా దేవుడు మనకిచ్చాడు. హల్లెలూయా, బిగ్గరగా చెప్తామండి హల్లెలూయా. మరి ఇంత గొప్ప సహాయమును తన రక్షణతో పాటు అనేకమైనవి మనం పొందుకుంటున్నాం. దేవుని రక్షణతో మనం నిత్య జీవాన్ని పొందుకుంటున్నాం, దేవుని రక్షణతో మనం బలం పొందుకుంటున్నాం, దేవుని రక్షణతో మనము సహాయాన్ని కూడా పొందుకుంటున్నామని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకనే కొండల వైపు చూడకుండా మనకు రక్షణ ఇచ్చిన దేవుని వైపు చూసినప్పుడు మనం ఏం చేయాలంటే మనము పరిస్థితులను చక్కదిద్దేసుకుందాం. నేనే వెలకట్టేసి నేనే ఏదో ఒకటి చేసేసి నేనే చక్కదిద్దేసుకుంటాను అనుకుంటే కనుక మనం చేయలేమండి. కానీ ప్రభువు వైపు చూసినప్పుడు మనం సహాయము పొందుకుంటాము. మనం అది గుర్తించిన రోజే మన జీవితంలో ఉన్న పరిస్థితులను సులువుగా ఎదుర్కోగలుగుతాం. హల్లెలూయా. మనం అది గుర్తించిన రోజే మన జీవితంలో ఉన్న పరిస్థితులను బలముగా ధైర్యముగా ఎదుర్కొని ఏదొస్తే నాకేంటి, నాకు సహాయం చేసేది మనుషులు కాదు, నాకు సహాయం చేసేది అక్కడ ఉండిపోయి ఆగిపోయే కొండలు కాదు, నాకు సహాయం చేసేది సర్వోన్నతుడు సర్వశక్తిమంతుడు భూమి ఆకాశములను సృజించిన దేవుడు అని మనం ధైర్యంగా ముందుకెళ్ళగలుగుతాం. ఏది కావాలండి, ఏది కావాలండి, ఏ సహాయం కావాలి మీకు? దేవుని సహాయం కావాలండి. అయితే కనుక దేవుని వైపు చూడటానికి ఇష్టపడదాం. చాలా మంది దైవజనులు చెప్పిన మాటలు వింటాం, చాలా మంది చెప్పిన సర్మన్స్ వింటూ ఉంటాం, దేవుని వైపు చూడండి, దేవుని సహాయం అడగండి అని. కానీ చెప్పేవారు కూడా కొన్నిసార్లు చేయలేకపోవచ్చు కదండి, చెప్పేవారు కూడా దాన్ని చేయలేకపోవచ్చు. నేను ఎందుకు దేవుణ్ణి ఆశ్రయించాలి? ఈ టైంలో దేవుని ఆశ్రయిస్తే ఆలస్యం అయిపోతుంది. దేవుడు ప్రార్థన వినేసరికి నా సమస్య ఇంకా దిగజారిపోతుంది, నా చేజారిపోతుంది అనుకుంటూ దేవుని వైపు చూడడం మానేస్తాం. కానీ దేవుని వైపు చూడడానికి ఇష్టపడాలి. దేవుని వైపు చూసి దేవాన్ని సహాయం నాకు కావాలని దేవుని అడగడానికి ఇష్టపడాలి. సరే అండి, దేవుడు సహాయం చేస్తాడు. ఆయన రక్షణతో పాటు మనకు సహాయాన్ని కూడా